హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మైలూరామ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మా అమ్మ కలిసి మా ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వచ్చాం అన్నమాట. అమ్మ, ఈ అడవిని ఏమంటారమ్మా? ఈ కొండ లక్ష్మయ్య మెట్ట అంటారు. లక్ష్మయ్య మెట్ట అని అంటారు, దేవుళ్ళ మెట్ట అని కూడా అంటారన్నమాట. సో ఆ మెట్టకు వచ్చామండి. ఎందుకు అనుకుంటూ ఉన్నారా? మీకు నేను ఈరోజు మీకు ఎవరికి తెలియని ఒక రేర్ ఐటమ్ కూర చూపించబోతా ఉన్నాను. అదేంటంటే ఏంటమ్మా చెప్పు, మనం దేనికోసం వచ్చాం? కొండ గోంగూర. కొండ గోంగూర ఎస్, కొండ గోంగూర కోసం వచ్చామండి. జనరల్గా మీ అందరూ మీ ఇళ్లలో చేసుకు తినే గోంగూర వేరు, మా గిరిజన ప్రాంతంలో పురాతన కాలం నుండి తినేటువంటి గోంగూర వేరు. ఇది కూడా ఈ మధ్య కాలంలో మా ప్రాంతంలో తినడం తగ్గించేశారు, కనుమరుగైపోతా ఉంది. ఓకేనా, వెళ్దామా? అమ్మ చూపించమ్మా చెట్టు. వెళ్దాం. పక్షులు భలే అరుస్తున్నాయి. ఫ్రెండ్స్, మనం గోంగూర చెట్టు దగ్గరకు వచ్చేసాము. అది కూడా కొండ గోంగూర చెట్టు అన్నమాట. చుట్టుపక్కల పక్షుల శబ్దాలు చూడండి ఎంత బాగా వినిపిస్తున్నాయి కదా. ఇదిగో మీకు కొండ గోంగూర చెట్టు చూపిస్తాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. ఆకు అయితే కొంచెం ముదిరిపోయింది, లేతగా ఉండే ఆకుల్ని కోద్దాం. ఇదిగో ఇవే కొండ గోంగూర ఆకులు అంటారనమాట. రుచి ఎలా ఉంటుంది మరి? గోంగూర అన్నారు కాబట్టి ఐ హోప్ పుల్లగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇదిగో ఈ గోంగూర చెట్టు మొదలు ఎలా ఉందో చూడండి. ఇదిగో ఇట్లా ఉందన్నమాట. ఇదిగో ఆకులన్నీ కూడా ఇలా ఉంటాయి, గోంగూర ఆకులు. బాగున్న ఆకులు కొయ్యమ్మ, ఫ్రెష్గా ఉన్నది. మనకి ఈరోజు కూర మట్టికి దొరికితే చాలులే. అమ్మాయి, ఇది ఒక్క చెట్టే ఉందా, ఇంకా ఉన్నాయో దగ్గరలో? కొండకేసి ఉన్నాయి. అలా కొండకేసి నువ్వు కన్నాలు ఉన్నని కోసేస్తున్నావు. ఇలాంటి ఆకుకూరని గత కాలంలో తినేవాళ్ళంట ఫ్రెండ్స్. వింతగా కొత్తగా అనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడంతా కొట్లు కొనుక్కు తినడం అలవాటు పడిపోతూ ఉన్నారు మా ఊళ్ళు కూడా. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి పురాతన కాలమైనటువంటి వంటలన్నింటినీ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ చెట్లు కూడా చాలా రేర్గా ఉన్నాయండి మా ఊర్లో. ఎక్కడ పడితే అక్కడ అయితే లేవు. చాలా దూరం రావాల్సి వచ్చింది ఈ చెట్టు ఇక్కడ ఉందని కనుక్కొని. ఒకళ్ళు చెప్పితే అడిగి వచ్చాం అన్నమాట. వంచుతా ఇదిగో ఇదంతా అదే కొమ్మ. నేను వంచుతా, నాకేది కొద్దిగా సరిపోద్దమ్మా. ఇదిగో బోల్డ్ ఆకుంది. ఇదిగో ఇదంతా ఆకే. ఇదిగో ఇదంతా ఆకే, బోల్డ్ ఆకుంది. ఇప్పుడు ఆకు రాలి మళ్ళీ కొత్తది వస్తుందంటాం. అది అంటే లేత ఆకు ఉన్నప్పుడు అయితే బాగుంటుందేమో. ఉరిపోతుంది. ఇప్పుడు పచ్చడి కదా ఇది, నూరుకుంటా నలుగుతుంది అంటావు మరి. నలిగిపోతుంది. మరి కూరలాగా వండుకుంటే బాగోదా? బాగోదు, ఉడకదు. ఉడకదా? పచ్చడికే ఆల్రెడీ. వావ్, ఇదేదో అడవి పువ్వు భలే ఉందమ్మా. కప్పతీగ అంటారు దీన్ని. భలే కనిపిస్తూ ఉంది. పెద్ద ఆకు వేస్తుంది నరకతే. ఆర్గానిక్ ఆహారాల కోసం వెతుకులాడే ఆరోగ్యాభిలాషులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి. మన ప్రమేయం లేకుండా సహజంగా పెరిగినటువంటి అడవి కూరలు అన్నమాట. చాలా మంచి ఆర్గానిక్ ఫుడ్ కదా ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో గురివింద పూసలు. ఇక్కడ మరి చెట్టు అయితే కనిపించట్లేదు కానీ
పైకి పాకిరిపోయిందేమో ఆ గురివింద తీగ. చూడండి ఇగో గురివింద పూసలు, సామెతలు వినే ఉంటారు కదండి, గురివింద సామెతలు. అదే భలే ఉన్నాయి చూడండి, ఇక గురివింద గింజలు. పట్టుకెళ్దాం. కొండ గోంగూర అయితే కోసాము అండి. మా ఊర్లో ఈ ఆకుకూరని పుల్ల గోంగూర, కొండ గోంగూర అని పిలుస్తారన్నమాట. చూడండి అడవులు కానీ, కాలువలు, చెట్లు, పుట్టలు ఇవన్నీ కూడా మనకి మంచి ఆహార వనరులు అండి. వాటిని మనం చాలా సుస్థిరంగా వాడుకున్నట్లయితే అవి మనల్ని చాలా ప్రేమగా కన్నతల్లుల్లా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. ఇది పుల్ల గోంగూరమ్మ. సరిపోద్ది బాబు. ఈ బాగులేని ఆకులు ఇవి తీసేయాలి, అవి తీసి పారేయాలి, ఇవి తీసి పారాయి ఆకులు బాగులు. ఇగో చూడులాగా బూజు పట్టేసినట్టు. ఇవి తీసేయాలి, ఇలాంటివి ఆకులు తీసేయాలి. ఎన్ని పిల్లలు పెట్టిందావా? ఏమో చూద్దాం. 8 9 అన్ని పిల్లలు పేల్చింది కదా, అన్ని గుడ్లు పేల్చేస్తుంది పెట్టిని. కన్నె కోడమా ఇదే ఫస్ట్. చచ్చిపోయి పెట్టాలన్నీ ఒక పెట్ట, అది 10 గుడ్లు అక్కడ అనుకుంటుంది, అట్లా పోయి మరి చచ్చిపోయిదో. వాటికి ఏం చేయాలో తెలుస్తలేదు. ఆ గింజలు ఫస్ట్ టైం చూసి మరి తినాలో ఏం చేయాలో తెలుస్తుంది. అది అమ్మ తినబెడుతుంది, నేర్పుతుంది. అది అమ్మ నేర్పుతుంది. సంక్రాంతి రోజు దింపేమండి కిందకి. 9 గుడ్లు పెడితే 9 గుడ్లు కూడా పేల్చిందనమాట. ఇది మంచి కోడి పెట్టలా ఉంది, కన్నె పెట్ట ఫస్ట్ అనమాట ఇదే. ఏవో ట్రై చేసినట్టు అవుతున్నాయి, తిన్నట్టు అవుతున్నాయి. ఇదెంత పచ్చడి అవుతుందమ్మా మొత్తం జల్లేసా? సరిపోద్దిలే, తల్లిపిల్ల సరిపోద్ది. గోంగూర పచ్చడి, అడవి గోంగూర. ఏదో ఒక ఆకు చూపించు. ఎవరైనా దీన్ని గోంగూర అంటే నమ్ముతారండి? దీన్ని ఏ కోసాన్నైనా ఇది గోంగూర షేప్ కనబడుతుందా? కానీ జిగురుగా అయితే మాత్రం ఉంది గోంగూరలాగే. జిగురు ఉండదు, చిన్న జిగురు. ఉడకబెట్టేసుకోవాలి ఫస్ట్. ఇలా పచ్చిమిర్చిను కొండ గోంగూర రెండు కలిపి ఫస్ట్ అయితే మనం ఉడకబెట్టుకోవాలి. ఆ నీళ్ళు పోయి దీంట్లో. పోయి ఇది పొయ్యి కాడెత్తుతాను, ఉడకబెడతాను. మా అమ్మ కలకల్లా ఆడిపోతుంది. చూపించు. పొయ్యి కాడ ఉడకబెడతాను కొండ గోంగూర. ఇప్పుడు పొయ్యి మీదకి పెట్టు. ఈ ఇల్లు మా ఇంటి పక్కనే మా చెల్లి వాళ్ళ ఇల్లు అండి. ఈ మట్టి పొయ్యిని అందంగా అలికి ముగ్గులు అవి పెట్టింది, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఈరోజు ఇక్కడే వీడియో చేద్దామని ఇక్కడ ప్లాన్ చేసామండి. అలాగే ఇక్కడ నూరడానికి పెద్ద రాయి కూడా ఉందన్నమాట, అది కారణం.
పచ్చిమిర్చి ఉడికినట్లేదు మరి. ఆకులు తన్నుకొని ఉన్నాయి అంటే బాబు. అలాగే వెళ్తుంది. బాబా మరదలి బంధాలు ఉడికిపోయిందమ్మా. ఉడికిపోయిందమ్మా. ఏదో ఒకసారి ఇలా చూపించు. బాబాయ్ కాలిపోతుంది నీకేంటి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేపుతూ ఉంది. ఇది పొయ్యి నుండి దించేసినా ఇంకా ఉడుకుతూ ఉంది. దాకా పుట్టిపోతుంది. రాయి పచ్చడి, రాయి పచ్చడి. ఉండు ఉండు వర్రా, ఇది వర్రా. ఇది పుల్ల గోంగూర. ఎప్పుడో తినవల్ల గుట్టలు అప్పుడు మేము చిన్నటి వాళ్ళ ఉన్నప్పుడు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినవన్నాం ఇలాగే నూరుకొని. పుల్ల గోంగూర ఈ దగ్గర లేదు. నాగరాయి దగ్గర లక్ష్మయ్య మెట్ట వెళ్తే ఈ కూరకి లక్ష్మయ్య మెట్టకి వెళ్ళాం. వెళ్ళి ఇలా నూరుకొని అన్నాను తినవన్నా. బిర్యానీలో వేసుకునే ఆకుల్లో ఉన్నాయి బిర్యానీ ఆకుల్లాగా, కానీ బిర్యానీ ఆకులు కాదు. పచ్చి ఆకు నేను తిని చూశాను. ఇది పుల్ల పుల్లగా కాస్త జిగురు జిగురుగా ఉంది. అంటే లైక్ గోంగూర లాగే అనిపించింది పులుపు జిగురు అనేది, కానీ చూడడానికి మాత్రం గోంగూర లాగా అయితే లేదు. ఎక్కడ బీరపాదు అయ్యో పచ్చడి. ఉప్పు పచ్చడి. ఉప్పు పచ్చడి. ఉప్పు ఎక్కువ వేసేసావు కదా, ఉప్పు పచ్చడి అవుతుందేమో. పోసేకండి మీ పాసం. ఇంత పచ్చడి అయింది. ఉప్పు సరిపోద్దామా ఇంతకేసింది? కొండ గోంగూర పచ్చడి నాటు పద్ధతిలో. మా ప్రాంతంలో చాలా వరకు పచ్చళ్ళని నాటు పద్ధతిలో ఇలాగే తయారు చేసుకుంటామండి. నూరడం అయిపోయింది. ఫైనల్‌గా ఇప్పుడు వెల్లుల్లి అవన్నీ ఏసి మొత్తానికి మళ్ళీ తాలింపు పెట్టాలన్నమాట. పెట్టుకుంటే బావుంటది. ఈ మట్టి దాకలో ఇది ఫస్ట్ తాలింపు కదమ్మా. ఇప్పటి వరకు తాలింపులు పెట్టలే.
ఇంకా కొంచెం వేగాలి. కొండ గోంగూర ఇప్పుడు తిని వాళ్ళ అలా తెచ్చుకుంటే అలాంటిది. అమ్మ అయిపోయిందా పచ్చడిగా? అయిపోయింది. వేడి వేడిగా కొండ గోంగూర పచ్చడి రెడీ. అసలు సిసలు సేంద్రియ ఆహారం అంటే ఇదే కదా. అడవుల్లో మన ప్రమేయం లేకుండా సహజ సిద్ధంగా పెరిగేది, మనకు దొరికేది, మనకు ఆహారంగా తీసుకునేది. చాలా మంచి ఆహారం కదా. మరి ఎలా ఉంది అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో పొగలు వస్తూ ఉంది అడవి గోంగూర పచ్చడి అయితే మాత్రం. మా అమ్మ చాలా తక్కువ నూనె వేసి చేసింది పచ్చడి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అమ్మ కొండ గోంగూర తీసుకొచ్చి పచ్చడి చేసింది అన్నమాట. చూసారు కదా పచ్చడి చేసే విధానం కూడా. కానీ ఇక్కడ ఇదిగో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మా పండుగాడు. అరే పండు, నువ్వు చెప్పాలి కరెక్ట్ టేస్ట్ ఎలా ఉంది అని. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు కాబట్టి. ఎలా అనిపిస్తుంది నాన్న ఈ పచ్చడి? బాగుందా? ఎలా అనిపిస్తుంది తింటుంటే? గోంగూర పచ్చడిలాగా అనిపిస్తుందా? మరి నీకెలా అనిపిస్తుందా మా ఈ పచ్చడి తింటుంటే? చిన్నప్పుడు మా అమ్మ నూరు మరి మేము గుడ్లకి వెళ్ళి తెస్తే మా అమ్మని ఉడకబెట్టి నూరు మరి పెట్టేవాళ్ళు కొండ గోంగూర. అదే తినవల్ల అది గుర్తొస్తున్నది ఇప్పుడు. అబ్బా, మీ అమ్మ తెచ్చుకున్నాం. మీ అమ్మకు గుర్తు చేసుకున్నావు అయితే ఇంతకాలానికి. బాగుంది, తిను అయితే కడుపు నిండా. సో ఇది ఫ్రెండ్స్, మా గిరిజనుల జీవన విధానంలో భాగమైన అడవి ఆహారము, సేంద్రియ ఆహారము ఎలా అనిపించింది మరి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.